స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన మాసమంతా కూడా ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో ప్రభు మనల్ని దాచి కాచి కాపాడినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సందేహమేమీ లేదు, ప్రభు తన గుడారంతో మనల్ని కప్పి మే మాసంలోనికి మనల్ని నడిపించినందులకై స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన మనకు పోషకుడుగా, ఆయన మనకు సంరక్షకుడిగా నిలిచి మనల్ని నడిపించబోతున్నటువంటి దేవదేవునికి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. ఆ తర్వాత మనం అనేకమైనటువంటి వాటిని బట్టి ప్రార్థన చేద్దాము. జెఫన్యా గ్రంథము చిన్న వాక్యాన్ని మనం చదువుదాము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగం. ఈ లేఖన భాగంలో రాయబడినటువంటి సత్యాన్ని నేను మీ ఎదుట పంచుకుంటాను. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, నీ దేవుడైనటువంటి యెహోవా నీ మధ్య ఉన్నాడు అని, ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు అని దేవుని వాక్యము చెబుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారు చెప్పలా? శక్తిమంతుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నారు? శక్తిమంతుడు. చాలామంది ఈ ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి ఓ మాట అంటున్నారు. ఏమిటయ్యా అంటే, అయ్య బాబోయ్, ఏమి ఎండలు కాస్తా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాము, అస్సలు ఒంట్లో ఓపిక ఉండటం లేదు, శక్తి ఉండటం లేదు, నీరసం అయిపోతున్నాము అండి అని అంటా ఉన్నారు కదా. అవును కదా, ప్రైజ్ ద లార్డ్. వాతావరణాలు ఈ రీతిగా ఉంటే ఈ మధ్య హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రజల మీదకి మరొక పిడుగు లాంటి సంగతిని చెప్పారు. కరోనా కాలంలో బ్రతుకు జీవుడా అంట బ్రతకటం కోసం ఇంజక్షన్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ ఇంజక్షన్లే ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి రీతిలుగా
దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తూ ఉన్నాయి అని పిడుగులాంటి వార్తని చెప్పారు ఈ మధ్య. ఇక దానికి ప్రజలందరూ కూడా నెట్ట నిలువున నీరైపోతూ ఉన్నారు. నేను అనవసరంగా వేయించుకున్నాను. అది వేయించుకున్న కాడి నుంచి అనేకమైనటువంటి బలహీనతలు నన్ను ఆవరించాయి. ఇదివరకు ఎలా ఉండేవాడను, ఇదివరకు ఎలా ఉండేదానను, ఇప్పుడు ఆ రీతిగా ఉండడం లేదని చెప్పేసి నేను వాపోతూ ఉన్నారు. నా దేవుని పిల్లరా, భౌతిక సంబంధమైనటువంటి శక్తి అనేటువంటిది కొన్ని దినాలు ఉండిద్ది, ఆ తర్వాత కనుమరుగైపోయిద్ది. కానీ ఆత్మ సంబంధముగా చెప్పబడేటువంటి శక్తి ఒకటి ఉన్నది. అది అన్నడు కూడా అంతము కానిది, అది అన్నడు కూడా నశించిపోనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనను వెంబడించేటువంటి ప్రజల ఎదుట ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు అని, మీరు దేవుని ఎదుట ముష్కరులుగా కాక దేవునికి విధేయులుగా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని భీతి చేత మీరు నడిపించబడుతూ దేవునినే ఆధారముగా చేసుకొని మీరు జీవించండి. మీరు దేవుని వైపుకు తిరిగి దేవుని మాటలను లక్ష్య పెడుతూ దేవుని సన్నిధికి మీరు భయపడండి. మీ ప్రవర్తనను చూసి, మీ నడవడికను చూసి, మిమ్మల్ని చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు, దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. మీ పట్ల ఏ కార్యాన్నైనా సరే జరిగించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అని గట్టిగా చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే శక్తిమంతుడు. అందరూ చెప్పండి, తెరవండి, నోరులు తెరవండి. నా చిన్ననాటి వయసులో టీవీ చూసేటప్పుడు ఓ వ్యక్తి ప్యాంట్ వేసుకొని, బనియను ఏదో వేసుకొని, పైన నిక్కరేసుకొని వచ్చేవాడు. శక్తిమాన్ శక్తిమాన్ అంట. నా మాట మీకు అర్థమవుతుందా? ప్యాంట్ వేసుకొని పైన నిక్కరేసుకొని శక్తిమాన్ శక్తిమాన్ అంటే వచ్చేవాడు టీవీలో. పిల్లలుగా ఉండేవాళ్ళం కాబట్టి ఈయనే శక్తిమాన్ కావాలా అని అనుకునేవాళ్ళం. ఆయన ఎగిరేవాడు, దూకేవాడు, జుమ్మును ఎగిరేవాడు, జుమ్మును దూకేవాడు. చూసి ఏమనుకునేవాళ్ళు చెప్పలా? శక్తిమాన్ శక్తిమాన్ అని. ఏమండి, ఆ శక్తిమాన్ గురించి ఏమో కానీ దైవికముగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే దేవుడు శక్తిమంతుడు అని. ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనము. చదువమ్మా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును.
అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మాట. నా వైపు చూడండి. మనకందరికీ బాగా తెలుసు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అని, అబ్రహాము గొప్ప ధనవంతుడు అని, అబ్రహాము బహుకాలము గడిచినా కూడా సంతానము లేనివాడుగా ఉన్నాడు అని, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలము అబ్రహాము దేవుని వలన సంతానాన్ని పొందుకున్నాడు అని మనము ఎరిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎవరి వలన చెప్పలా? ఎవరి వలన? మనకు సంతానము కలిగేది ఎవరి వలనయ్యా అంటే దేవుని వలన. ప్రైజ్ ద లార్డ్. దేవుని వలన, మనుష్యుల వలన? దేవుని వలన, మనుష్యుల వలన. హవ్వ కయ్యూనును కన్నప్పుడు మంచి మాట చెబుతూ ఉన్నది, నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుడిని సంపాదించుకున్నాను అని చెప్పని. ఈ సమస్త సృష్టిని దేవుడే కలుగు చేశాడు. అలాగే మానవుణ్ణి కలుగు చేసిన వాడు కూడా దేవుడే. సంతానాన్ని కలుగు చేసేది ఎవరయ్యా అంటే దేవుడే. గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే. ఇప్పుడు మనకు ఇవ్వబడినటువంటి బిడ్డలందరూ కూడా ఎవరి వలన మనకు కలిగారు? దేవుడిచ్చాడు. దేవుడిస్తేనే మనం పొందుకున్నాము. ఒకవేళ మనుష్యులు ఇచ్చే పని అయితే, నా మాట మీకు అర్థమవుతుందా? శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైనటువంటి హాస్పిటళ్ళు వెలిశాయి, ఫెర్టిలిటీ సెంటర్లని, ఏమండి, కృత్రిమ గర్భధారణలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంతానము కలుగు చేసేది దేవుడే. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు అబ్రహాము దేవునికి మొరపెట్టాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. ఇంకా అబ్రహాము మంచి మంచి పనులు చేశారు. అబ్రహాము గొప్ప ఆతిథ్యము చేసేటువంటి వ్యక్తి. తన యొద్దకు వచ్చినటువంటి వారిని చక్కగా ఆతిథ్యము చేసి ప్రేమించేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, కొంతమంది తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు అని. అది ఎవరిని బట్టి చెప్పబడిన మాటయా అంటే అబ్రహామును బట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు? మంచి ఎండవేలు వచ్చారంట. మీరు ఇక్కడ ఉండండి అయ్యా అని చెప్పని పరుగును పోయాడు. మందలో తీసుకున్నాడు, పిండి తీసుకున్నాడు, సిద్ధపరిచాడు భార్యకి ఇచ్చి. ఏమంటే వాటన్నిటిని కూడా వేగంగా సిద్ధపరిచారంట. అబ్రహాము నడిచినటువంటి నడవడికను బట్టి, లేదా అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి చక్కని కుమారుణ్ణి ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. లేక పుట్టినటువంటి వాడు ఇస్సాకు. బాగా ధనవంతుడికి, నా మాట మీరు వినాలి, బాగా ధనవంతుడికి పిల్లలు లేరనుకోండి, ఎంత బాధ కలిగిద్ది? నా మాట మీకు అర్థమవుతుందా? బాగా ధనం ఉందండి, డబ్బు ఉందండి, పిల్లలు లేరు, ఈయన గారికి ఎంత బాధ కలిగిద్ది? ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు?
అంత అంత ఉంది, ఏం సుఖం, తినటానికి ఏమన్నా పిల్ల, జల్ల, ఓ పరిగెడతా ఉండు, పాకులాడుతూ ఉండు, పరిగెడతా ఉండు, పాకులాడుతూ ఉండు అని ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వద్దన్నా కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అబ్రహాము బాగా ధనవంతుడు, పిల్లలు లేరు. అటువంటి వ్యక్తికి దేవుని యొక్క కృపావరము, చక్కగా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఏమంటే ఒక కొడుకునిచ్చారు. ఒక కొడుకు లేక లేక పుడితే ఎన్ని సంవత్సరాలప్పుడు? నిండా నూరేళ్ళప్పుడు కొడుకు పుడితే ఎంత సంతోషం కలిగింది ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సంబరము, ఎంత ఆనందము. అటువంటి సంతోష స్థితిలో అబ్రహాము ఉన్నప్పుడు పిల్లవాడు కాస్త పెరుగుతా ఉన్నాడు. ఈలోపు దేవుడు మరలా అబ్రహామును పరీక్షించాలి అని చెప్పని, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని చెప్పని అడిగాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, అబ్రహాము మారు మాట మాట్లాడకుండా దేవునికి తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి వెళ్ళిపోయాడు. ప్రయాణానికి ఏమండి కావలసినటువంటి వాటిని సిద్ధపరుచుకున్నాడు, కట్టెలను తీసుకున్నాడు, నేరుగా వెళ్ళిపోయాడు. దేవుడు చూపించినటువంటి ఆ పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి. పనివారిని ఆ పర్వతము అక్కడ క్రింద ఉండమన్నాడు. మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుకొని మా దేవునికి మ్రొక్కి మేము మరలా తిరిగి వస్తాము అని చెప్పని అంటున్నాడు. తిరిగి వస్తాము అని అంటున్నాడు. తిరిగి వస్తాను అని కాదు, వస్తాము అంటున్నాడు. అబ్రహాముకున్నటువంటి ఏకైక విశ్వాసం ఏమిటయ్యా అంటే, ఆయన నమ్మినటువంటి వాడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అబ్రహాముని గురించి రాయబడిన మంచి మాట, అబ్రహాము దేవునికి ఏమయ్యాడంట? ఏమయ్యాడు? స్నేహితుడు. ఏమయ్యాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని అంటున్నారు. ఎంతగా దేవుని మీద విశ్వాసం, ఎంతగా దేవుని మీద నమ్మకం అయ్యా అంటే, నాకు సంతానమే లేనప్పుడు దేవుడు ఈ వయసులో నాకు సంతానాన్ని ఇచ్చారు. ఇచ్చిన దేవుడు మరలా బలిగా ఇవ్వమని అడుగుతున్నాడు. నేను మరలా బలిగా ఇచ్చినా సరే నాకు కుమారుణ్ణి మృతుల్లో సైతము తిరిగి లేపి అప్పగించగలడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, దీనిని అబ్రహాము బలముగా విశ్వసించాడు. దేవుని మీద ఎంత నమ్మకం అయ్యా అంటే, ఇచ్చినట్టే ఇచ్చి, ఏమండి ఇచ్చినట్టే ఇచ్చి, ఒక ఆవిడ అంది ఇదే మాట. ఏమని? నేను అడిగానా పిల్లలు ఇవ్వమని నేను అడిగానా? నువ్వు ఇచ్చావు, వాడేమో చచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నేనేమన్నా అడిగానా పిల్లలు ఇవ్వమని? నువ్వు ఇచ్చావు, వాడు చచ్చాడు అని చెప్పని ఓ దైవజనుడి దగ్గరికి పోయి ఏడుస్తూ ఉంది. అబ్రహాము కూడా నువ్వు నాకు ఇచ్చినట్టే ఇచ్చి నువ్వెందుకు తీసుకుంటున్నావు నాయన అని చెప్పని అడగటం లేదు. అబ్రహాముకున్నటువంటి ఏకైక విశ్వాసం ఏమిటయ్యా అంటే, నా కుమారుణ్ణి బలిగా అర్పించినా సరే మృతులలో నుంచి మరలా నా కుమారుణ్ణి తిరిగి లేపి నాకు ఇవ్వగలడు. ఆ శక్తి ఆయనకు ఉన్నది. గట్టిగా చెప్పండి.
నా దేవుని ప్రియులారా, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ఈ దినాన మనకొక హెచ్చరిక, మనకొక సవాలును విసురుతున్నది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. ఎందుకు తండ్రిగా మార్చబడ్డాడు తెలుసా? ఏమండి, సాదా సీదా అయినటువంటి విశ్వాసము కాదండి. మన విశ్వాస పరిమాణం ఎంతో మనకి బాగా తెలుసు. జాగ్రత్తగా వినాలా. మన విశ్వాస పరిమాణము ఎంతో మనకి బాగా తెలుసు. కొన్నిటి మీద ఉన్నటువంటి విశ్వాసము మరికొన్ని విషయాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచలేము. ఎందుకయ్యా అంటే మన విశ్వాసము సన్నగిల్లిపోయిద్ది, మన విశ్వాసము వీగిపోయిద్ది, మన విశ్వాసము అరాకొరాగానే కనిపించబడిద్ది. ఆఖరికి మన విశ్వాసం ఆవగింజంత అయినా కూడా కనబడదు. కానీ అబ్రహాము విశ్వాసం ఆ రీతిగా కాదు. అబ్రహాము విశ్వాసము గొప్ప విశ్వాసము. ఏమండి, అబ్రహాము విశ్వాసము అత్యున్నతమైనటువంటి విశ్వాసము. నేను బలిగా అర్పించినా సరే నా కొడుకును మరలా తిరిగి మృతులలో నుంచి నాకు లేపి అప్పగించగలడు అని. ఎందుకయ్యా అంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆ శక్తి ఆయనకు ఉంది. ఎంతగా నమ్మాడు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు బేజారైపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావో, నువ్వు దుఃఖిస్తున్నావో, ఇది జరిగిద్దా, ఎలాగును కూడా జరిగిద్దా, అసలు ఇది ఈ రీతిగా జరగడం పాసిబుల్లేనా అని దేనిని బట్టి నువ్వు సతమతమైపోతున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రికాల సమయంలో మనం ఆశ్రయించినటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు దేనినైనా సరే చేయుటకు శక్తి సమర్థత కలిగినటువంటి దేవుడని, ఆయన శక్తిమంతుడై ఉన్నాడనే సంగతిని మనము నిరంతరము కూడా ఎరిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన ఏమి చేయగలడు అంటే ఏదైనా ఆయన చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా చెప్పలా లేదు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు. ఆయన ఎడారిలో సైతము సెలయేర్లను పుట్టించగలడు, సెలయేర్లను సైతము ఎడారిగా మార్చగలడు. ఆయన మృతులను సజీవులుగా చేయగలడు. వాట్ ఎవర్ ఆయన ఏదైనా చెప్పండి ఏదైనా చేయగలడు. మనుష్యుడు అసాధ్యము అని చెప్పినటువంటి వాటిని దేవుడు సాధ్యపరచగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. మన సంఘస్థులే భయంకరమైన వ్యాధితో బ్రతకరని చెప్పని అన్నారు నార్కెట్పల్లిలో. నార్కెట్పల్లి పోతే ఈవిడ బ్రతకదు, ఈవిడ తీసుకొని వెళ్ళిపోండి, 2 రోజుల కంటే ఈవిడ ఎక్కువ బ్రతకదు, చచ్చిపోయిద్ది అన్నారు. 2 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు. మరి ఇంత ఖండితంగా చదువుతున్నారు. హాస్పిటల్లోనే ఉంచుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయండి అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఈ మనిషి ఇక్కడ చచ్చిపోతే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వచ్చింది, ఏమండి తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. దేవుని మందిరంలోనికి వచ్చింది, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాము. 2 రోజులు కాదు, నాకు తెలిసి ఇప్పుడు 10 ఏళ్ళు దాటింది అనుకుంటా. చక్కగా ఆరోగ్యాన్ని పొందుకుంది.
దేవుడు దేనినైనా చేయడానికి శక్తి సమర్థత కలిగినటువంటి ఆయన శక్తిమంతుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుదాము. చదవండి ఆ మాటని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు పిల్లారా. రెండవది, దేవుడు ఏ విషయంలో శక్తిమంతుడయ్యా అంటే ఆయన ద్వారా తండ్రి యొద్దకు వచ్చేటువంటి వారిని, ఆయన ద్వారా దేవుని యొక్క సముఖంలోనికి వచ్చేటువంటి వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువు ఓ ప్రధాన యాజకుడుగా మన మధ్యకు వచ్చారు అని, ప్రజల పాపము కొరకు ఏమండి నిరంతరము బలులు, అర్పణలు, యాగాలు ఇవన్నీ కూడా జరిగించవలసినటువంటి అవసరత లేకుండా ఒకేసారి ఆయన బలిగా అర్పించబడి ఆయన ఒక స్థిరమైనటువంటి, దేవునికి స్తోత్రం, చిన్న పల్లవి పాడుకుందామా? నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక నిత్యమైనటువంటి రక్షణ కలుగు చేసి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిరంతరము కూడా ఆయన మన నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నారు. సశరీరుగా ఉన్నప్పుడు యేసుప్రభు ఒక మంచి మాట అన్నారు. నేను లోకము కొరకు ప్రార్థించటలేదు, కానీ నాకు అప్పగించబడినటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చివరి 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 కాలాలలో మంచి మాట అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన మన కొరకు ఏం చేస్తున్నారయ్యా అంటే నిరంతరము కూడా విజ్ఞాపన చేయుచున్నారు. విజ్ఞాపన చేయుచున్నారు. ఏం చేస్తున్నారు? మనము చేస్తామో చేయమో తెలియదు, మన గురించి ఆయన చేస్తున్నారు.
నా మాట మీకు అర్థమైందా? ఒక ఆవిడ పాట పాడింది, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఎవరి పాడబడింది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారా, ఎంఎం శ్రీలేఖ గారా? ఏమండి, ఆయన నిరంతరము మన కొరకు ఏం చేస్తున్నారంట? విజ్ఞాపన చేయొచ్చు. సంపూర్ణముగా మనలను రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామందికి యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించారో తెలీదు. నా మాట మీకు అర్థమవుతుందా? కలువరి సిలువలో ఎందుకు మరణించారో తెలియదు. ఏమండి, సిలువ ద్వారా, జాగ్రత్తగా వినాలా, సిలువ ద్వారా మనల్ని ఏం చేశాడయ్యా అంటే, యేసు ప్రభు తండ్రితో సంధి చేశారు. సంధి. ఏమండి, ఏం చేశారు? సంధి చేశారు. తండ్రికి మనకి మధ్య తెగిపోయినటువంటి బంధం, తెగిపోయినటువంటి సంబంధం. ఏమండి, ఆయన చెప్పారు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద ఏమయ్యారు? తిరగబడ్డారు. మనం తిరుగుబాటు చేసిన వాళ్ళం, మనం తిరుగుబాటుదారులు. ఏమండి, మనం తిరుగుబాటు చేసిన వాళ్ళం. కానీ తండ్రితో మనల్ని ఏం చేశాడయ్యా అంటే సంధి చేశారు. దేవునికి స్తోత్రం. సంధి చేసి సంపూర్ణముగా ఆయన మనలను రక్షించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వెవరవయ్యా అంటే రక్షించబడిన దానవు, రక్షించబడిన వాడవు. ఇక నో డౌట్. ఏమండి, ఇక సందేహం ఏమి కూడా లేదు. యేసు రక్తము చేత కడగబడిన మీరు సంపూర్ణంగా రక్షించబడిన వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. ఆయన ఎవరో మృతులను సైతం లేపగలిగిన శక్తిమంతుడు. రెండోది, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనము. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఓ మంచి మాట యోబు స్నేహితుడు పలుకుతున్నాడు. యోబుకి ఎంతమంది స్నేహితులు? 3. ఎవరాళ్ళు? చెప్పాలా? ఎవరాళ్ళు? ఎలీఫజు, జోఫరు, బిల్దదు.
ఎంతమంది? 3. ఓ వ్యక్తి అంటున్నాడు మంచి మాటలు. ఈ 36వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి పోయి చదువుకోండి. దేవుడు ఏం చేస్తాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు లేదా దేవుని బిడ్డల పట్ల దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు, కొన్ని శ్రేష్టమైనటువంటి అనుభవాల గురించి చెబుతూ ఆయన గారు అంటున్నారు, దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, అసలు ఆయనను పోలిన బోధకుడు ఎవరు? ఏమండి, మంచి సంగతులు, మంచి డైరెక్షన్స్. ఇంకో మాట చెప్పనా, మంచి నడిపింపు వ్యక్తికి కావాలి అంటే ఎవరిని అడగాలయా అంటే దేవుణ్ణి అడగాలి. ఈరోజు చాలామంది మార్గదర్శులు కనబడతా ఉంటారు. ఏమండి, ఈ చదువుకునేటువంటి పిల్లలకి మీరు ఏ కోర్సు చేస్తే మంచిదా, మీరు ఏం చదివారు, మీ పర్సంటేజ్ ఎంత, మీరు ఏ కోర్సు చేస్తే మంచిదా, ఏ కోర్సు చేస్తే మీరు త్వరగా సెటిల్ అవుతారని చెప్పని సలహాలు ఇచ్చేటువంటి కొంతమంది ఉన్నారు. ఏమండి, అదొక గుంపు. అర్థమవుతుందా? బాగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎందులో పెట్టుబడి పెట్టాలి అని సలహాలు ఇచ్చేటువంటి మరొక గుంపు ఉంది. అదొక గుంపు. ఏమండి, లోకంలో ఇలా చాలా ఉన్నాయి. అది మనుష్యుల మూలముగా చెప్పాలా, మనుష్యుల మూలముగా ఏమండి ప్రయోజనం ఎంతో. నా వైపు ఒకసారి చూడండి. ఈ మధ్యకాల సమయంలో నేను ఒక వార్త విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. ఇది విజయవాడలో జరిగినటువంటి సంఘటన. ఒక డాక్టర్ గారు తన భార్యని, తన 2 పిల్లలని తానే చంపి తర్వాత తాను చనిపోయాడు. ఇది విజయవాడలో జరిగినటువంటి సంఘటన. ఒక డాక్టర్ గారు తన భార్యని, తన 2 బిడ్డలను చంపి తాను కూడా చనిపోయాడు. ఎందుకు అంటారా? ఏమండి, ఈయన గారు వైద్యము చేయడానికి ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు. పెద్ద హాస్పిటల్, కోట్లతో పని. కొంతమంది స్నేహితులను కలుపుకొని పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పేసి కట్టారు. స్నేహితులు కొంతమంది ముందుకు వచ్చారు, కొంతేమో అప్పు తీసుకున్నాడు. పెద్ద హాస్పిటల్ కట్టారు కానీ అది 75% అయ్యేసరికే వారి శక్తి సరిపోలేదు. విపరీతంగా అప్పులు చేశారు. కొంతమంది స్నేహితులు నెట్ట నిలువున ముంచేశారు. ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదు. అప్పులు విపరీతంగా ఎక్కువైపోయి వడ్డీలు భయంకరంగా పెరిగిపోయాయి. ఆ డాక్టర్కి మనశ్శాంతి లేదు. ఏమండి, వైద్యం చేయవలసినటువంటి డాక్టర్కి మనశ్శాంతి లేదు. 2 నెలల పాటు తనలో తానే మదన పడిపోతా ఉన్నాడు. ఏమిటి ఇలా జరిగింది, ఎలా నేను బయటపడగలను అని చెప్పేసానని 2 నెలల పాటు తనలో తానే మదన పడిపోతా ఉన్నాడు. అప్పులు ఇచ్చినటువంటి వారు పైన పడతా ఉన్నారు, ఇస్తావా చస్తావా అన్నట్లుగా. ఇక చేసేదేమీ లేక ఆ ఒత్తిడి
ఒత్తిడిని తట్టుకోలేక, ఆ బాధ భరించలేక, దీనికి ఒక్కటే పరిష్కారము చావు అని చెప్పని చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు తనకు జ్ఞాపకం వచ్చింది ఎవరయ్యా అంటే తన భార్య, తన పిల్లలు. ఒకవేళ నేను చనిపోయినట్లయితే నా భార్య, నా పిల్లలు ఈ లోకంలో బ్రతకలేరు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఆ ఘోరాన్ని, ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఊహిస్తేనే నా గుండె పగిలిపోతుంది అని చెప్పేసానని తన భార్యకు, తన బిడ్డలకు ఆ డాక్టర్ గారు విషం పెట్టి తాను కూడా విషము తిని చనిపోయారు. నేను ఎందుకు ఈ విషయం పంచుకుంటున్నానయ్యా అంటే, చాలామంది ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు, ఏవేవో సలహాలు ఏవేవో ఇస్తూ ఉంటారు. మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తెలివితేటలు, మానవుని యొక్క మేధస్సు ఏమండి ఎంత మట్టుకు ఉపయోగకరమో, ఎంత మట్టుకు ప్రయోజనకరమో, ఎంత మట్టుకు మనకు బాగా తెలుసు. ఒక మంచి సలహా కావాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలయ్యా అంటే దేవుణ్ణి. దేవుడి కంటే మంచి బోధకుడు ఈ లోకంలో చెప్పండి లేడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఒక మంచి మాస్టర్, ఆయన ఒక మంచి ప్రీచర్, ఆయన ఒక మంచి టీచర్. ఆయనను మించిన బోధకుడు ఎవరో? ఆయన జరిగినవి చెబుతాడు, జరగబోయేవి చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు బోధించే బోధకుడు ఎవరు ఏమండి? అందుకే మనం ఎవరిని సలహా అడగాలయ్యా అంటే, ఏ విషయంలోనైనా సరే ఎవరిని అడగాల? దేవుని పాదాల యొద్దకు వెళ్ళి ఈ విషయంలో మీరు ఏమంటారు నాయన అని ఆయన అడిగితే ఆయన బోధిస్తాడు. ఏమండి? ఆయన సెలవిస్తారు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఆయన శక్తిమంతుడు అని. మరి ఆయన శక్తిమంతుడైతే ఆయనను ఆరాధించేటువంటి మనమెవరు? మనం ఎవరు? ప్రార్థనకి రండి అమ్మా అని అన్నారనుకో సేవకుడు, అయ్యా పొద్దున్నుంచి చెప్పండి పొద్దున్నుంచి బాగా కష్టపడ్డాము, అలిసిపోయామయ్యా, అస్సలు ఓపిక లేదు, అందుకే కుర్చీలో కూర్చొని టీవీ పెట్టుకొని చెప్పండి కుర్చీలో కూర్చొని టీవీ పెట్టుకొని చిన్న సీరియల్ వస్తుంటే కొత్తగా స్టార్ట్ అయిందయ్యా, మరలా ఆరిపోయిందేమో అనుకున్నాం, ఆరిపోలా. దీపం ఆరిపోయిందేమో అనుకున్నాం, ఆరిపోలా, మరలా వెలుగుతుంది. మనము కూడా శక్తివంతులము కావాలి. దేవునికి స్తోత్రం. ఒక మాటని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం.
10 నుంచి చదవండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమండి, ఆయన ఏ రీతిగా అయితే శక్తిమంతుడై ఉన్నాడో మనము కూడా శక్తిమంతులముగా ఉండాలి. మనము బలహీనులముగా కాదు, మనము బలవంతులుగా కనిపించాలి అని. మనము శక్తిహీనులముగా కాదు, మనము శక్తిమంతులముగా ఉండాలట. మనము పోరాటం చేస్తూ ఉన్నాము అనేకమైన వాటితో, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతో. ఏమండి, మనకు పోరాటం జరుగుతూ ఉన్నది. మనము నిరంతరము పోరాడుతున్నాము. మనకు తెలియకుండానే మనలో పోరాటాలు జరుగుతున్నాయి. ఇది ఎంతమందికి తెలుసు? పౌలు అంటాడు, వేరొక నియమము నా శరీరములో ఉన్నది అనేటువంటి సంగతిని నేను గుర్తించగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను అంటున్నాడు. ఆత్మ శరీరమునకును, శరీరమును ఆత్మకును వేరువేరుగా వ్యతిరేకముగా ఒకదానికొకటి పోరాడుతూ ఉన్నాయి. ఒకడు ఆత్మ సంబంధి అయినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు అన్నారు. ఒకడు శరీర సంబంధి అయినట్లయితే శరీర సంబంధమైనటువంటి సంగతుల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు అన్నారు. మన శరీరంలో ఏం కలుగుతుంది? పోరాటం. ఏమండి, ఎవరితో? అధికారులతో, లోకనాథులతో, ఇంకెవరితో? ప్రధానులతో. అంధకార సంబంధమైన శక్తులు, అంధకార సంబంధమైన శక్తులు. వెనకటికి ఎవరు అన్నారు, దెయ్యాలన్నీ కూడా శ్మశానాల్లో ఉంటాయి అని చెప్పని. దెయ్యాలు ఏడుంటాయి అంట? శ్మశానాల్లో ఉంటాయి అన్నారు. అది అబద్ధం, మీరు నమ్మబాకండి. దెయ్యాలు ఎప్పుడు శ్మశానాల్లో ఉండవు. దెయ్యాలన్నీ కూడా ఊళ్ళు పట్టుకొని ఏలాడుతూ ఉంటాయి. మీకు అర్థం కాలేదా? ఏమండి, పెద్ద పెద్ద దెయ్యాలు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటాయంట. చిన్న చిన్న దెయ్యాలు చిన్న చిన్న పల్లెటూళ్ళను పట్టుకొని ఏలాడుతూ ఉంటాయంట. ఈ రోజున మీరు ఏ మూలకు వెళ్ళినా, ఏ దిశకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏమండి, ఎటువంటి దారుణాలు, ఎటువంటి ఘోరాలు, ఎటువంటి దుర్మార్గపు క్రియలు. అడుక్కునేటువంటి మనిషి అండి, అడుక్కు తినేటువంటి చింపిరి గుడ్డలు. ఏమండి, చింపిరి గుడ్డలు, కంపు. ఏమండి, ఒళ్ళు కంపు, నోరు కంపు, జుట్టు కంపు. అడుక్కు తినేటువంటి మనిషి హైదరాబాదులోనే అనుకుంటా ఓ చోట రేత్రి ఆడ పండుకుంటే ఓ ఇద్దరు పోరగాళ్ళు ఆమెను పాడు చేశారంట. నా దేవుని పిల్లరా, మన జీవితంలో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మనము వాటిని ఎదిరించడానికి శక్తిమంతులము కావాలి. దేవునికి స్తోత్రం. గొప్ప దైవజనులు
ఇమ్మానుయేలు గారు ఒక మంచి మాట అన్నారు. ఏమండి, విశ్వాస అంట చిన్న చిన్న వాటికి బలహీన పడిపోతున్నాడు. చిన్న చిన్నయే, అర్థమవుతుందా? చిన్న చిన్నయే అండి. ఓ సీరియల్ వస్తే బలహీన పడిపోతాడు, లేకపోతే సినిమా వస్తే బలహీన పడిపోతాడు, ఓ చిన్న కునుగుపాటు వస్తే బలహీన పడిపోతాడు. ఏమండి, ఓ చిన్న సంపాదన ఇన్కమ్ వస్తే బలహీన పడిపోతాడు, మందిరం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనం పోరాడుతున్నాము. అయితే ఆ పోరాటంలో మనము జయము పొందాలి అంటే మనము శక్తివంతులుగా మార్చబడాలి. మనము శక్తివంతులుగా మార్చబడాలి అంటే అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని ధరించాలి. దీన్ని సర్వాంగ కవచము అనగా అరికాలు మొదలుకొని తలదాకా. శత్రువుతో పోరాడేటప్పుడు ఏమండి, అరికాలు మొదలుకొని తలదాకా ప్రతి భాగానికి ఒక కవచం ఉన్నది. వాటిని ధరించాలా, వాటిని ధరించాలా, వాటిని ధరించాలా, వాటిని ధరించాలి మనం. కింద వచ్చినమంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14 వచ్చి, ఆలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. విశ్వాసమను డాలు, ఏమండి, విశ్వాసమను డాలు పట్టుకొని దుష్టు యొక్క అగ్నిబాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు కావాలంట. నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరువు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు. వీటన్నిటి గురించి వివరించాలంటే ఏమండి, అద్భుతమైనటువంటి సంగతులు. దావీదు అంటాడు, క్షమించాలి, యోబు అంటాడు, నేను మరణం అవుతున్నా సరే నా యథార్థతను విడిచిపెట్టను. మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుడ్డతో సమానం. మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె అయ్యను అని చెప్పాను అంటాడు. మనము దేవుని నీతితో నడిపించబడాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏమండి, సిద్ధ మనస్సు ఎప్పుడు సంసిద్ధులుగా ఉండాలి. ఐ రిమెంబర్, నేను మరలా చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండాలి. ఒకవేళ ఈరోజు దేవుడు పిలిచాడు అనుకోండి, ఈరోజు పిలిచాడు అనుకోండి, ఉన్నా పాటున నేను వచ్చుచున్నాను, నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఉన్న పాటును కూడా వెళ్ళిపోయేటువంటి ఆ సంసిద్ధత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చదువుదామా? మనం ఎలా ఉండాలంట? శక్తిమంతులము. ఏమండి, నా దేవుడు శక్తిమంతుడు, మీ పట్ల శక్తివంతమైన కార్యాలు ఆయన జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది క్రీస్తునందు